ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, కీర్తన గ్రంథం 91వ కీర్తన 7వ వచనం మనం చదువుకుందాం. Psalm 91:7. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. 10,000 మంది మా ప్రక్కనున్న అపాయం మా యొద్దకు రాదు అని నీ వాక్యంలో సెలవిచ్చారు. 91వ కీర్తన ద్వారా మాలో అనేక సార్లు అనేక మంది ఎంతో దీవెన, ప్రేరణ, స్ఫూర్తిని పొంది ఉన్నారు. మరొకసారి ఈ మాటను మా ముందుకు తీసుకొచ్చింది కొందనాలు. కొన్నిసార్లు అపాయం వస్తుందేమో, కీడు జరుగుద్దేమో అన్న భయం మమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు అపాయముని యొద్దకు రాదు అని ఈరోజు నువ్వు మాట్లాడిన మాట చాలా గొప్ప ధైర్యాన్ని మాకు ఇస్తుంది. అనారోగ్యాలతో కొంతమంది బాధపడుతూ అతి తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ప్రభువా ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో వారందరూ మీరు ముట్టండి, కనికరించండి. వారి చింతలు, బాధలను తొలగించి గొప్ప ఆనందం, సంతోషం వారి జీవితంలో ఇవ్వండి. నీ దివ్య వాగ్దానాలు ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చండి. ఘనత, మహిమ, ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.